ప్రపంచంలో శక్తివంతమైన నాయకులలో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి ఎప్పుడూ కొత్త రహస్యాలు బయటపడుతూనే ఉంటాయి. ఆయన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉంటాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక విషయం ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్రాన్స్ జర్నలిస్టుల నివేదిక ప్రకారం పుతిన్ ఎక్కడికి వెళ్ళినా ఆయన భద్రతా బృందం ఆయన మలాన్ని సేకరించి రష్యాకు తీసుకెళ్తోంది. ఇది చాలా విచిత్రమైన, అసాధారణ విషయం అని చెప్పొచ్చు. ఇక విదేశీ పర్యటనలో పుతిన్ మల విసర్జన చేసిన వెంటనే ప్రత్యేకంగా నియమించిన భద్రతా సిబ్బంది ఆ మలాన్ని సేకరిస్తారని చెప్తున్నారు. ఆ మలాన్ని ప్రత్యేకమైన కంటైనర్లలో భద్రపరిచి తర్వాత సూట్ కేసుల్లో పెట్టి మాస్కోకు పంపిస్తారు. ఇది వదంతి మాత్రమే కాదు, రష్యా ప్రభుత్వం దీన్ని ఎప్పుడూ ఖండించలేదు కూడా. ఇక దీని వెనుకున్న ప్రధాన కారణం ఏంటంటే పుతిన్ ఆరోగ్యంపై గూఢాచారి సంస్థలు ఏదైనా రహస్య సమాచారం తెలుసుకోకుండా కాపాడుకోవడమేనట. ఇక మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేయాలంటే కేవలం రక్తం, మూత్రం పరీక్షలు మాత్రమే కాదు, మల పరీక్ష కూడా చాలా ముఖ్యం. మలంలో జీర్ణ వ్యవస్థ పరిస్థితి, పోషకాహార లోపాలు, కొన్ని వ్యాధులు, అంతేకాకుండా కొన్నిసార్లు జన్యు సమాచారం కూడా తెలుస్తాయి. ఒక వ్యక్తి మలాన్ని పరిశీలించడం ద్వారా అతని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. రష్యా నిఘా సంస్థల అభిప్రాయం ప్రకారం పుతిన్ మలం విదేశీ గూఢాచారి సంస్థల చేతికి చిక్కితే ఆయన ఆరోగ్య పరిస్థితి, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులున్నాయో లేదా జన్యుపరమైన బలహీనతల గురించి కూడా సమాచారం తెలుసుకోవచ్చు. ఈ సమాచారం బయటకు వెళ్ళిపోతే రష్యా భద్రతకు పెద్ద ముప్పొస్తుందని భావిస్తున్నారు. ఇతర దేశాలు ఈ ఆరోగ్య సమాచారాన్ని రాజకీయంగా లేదంటే సైనికంగా ఆయుధంలో ఉపయోగించే అవకాశం ఉందని రష్యా భయపడుతోంది. అందుకే పుతిన్ ఆరోగ్య రహస్యాలు బయటపడకుండా ఉండేందుకు ఆయన భద్రతా బృందం ఇలాంటి ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకుంటుందంట. పుతిన్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ రహస్యంగానే ఉంచబడతాయి. గతంలో ఆయనకు పార్కిన్సన్స్ లేదా క్యాన్సర్ ఉన్నాయనే ఊహాగానాలు వచ్చినా రష్యా ప్రభుత్వం వాటిని ఎప్పుడూ ధృవీకరించలేదు. ఆయన ఆరోగ్యంపై అధికారిక సమాచారం ఎప్పటికీ బయటకు రాదు. ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ మలాన్ని కూడా రక్షించుకోవడం ఆయన భద్రతలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. ఇది వినడానికి వింతగా అనిపించిన దేశాధినేతల వ్యక్తిగత సమాచారం గోప్యతకు, భద్రతకు అంతర్జాతీయ రాజకీయాల్లో ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ చర్య ద్వారా రష్యా ప్రభుత్వం పుతిన్ వ్యక్తిగత భద్రత విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటుందో స్పష్టమవుతుంది. అందుకే ప్రపంచం దృష్టిలో పుతిన్ ఒక శక్తివంతమైన, రహస్యమైన నాయకుడిగా కనిపిస్తూనే ఉన్నారు.